కాకుండా ఇక్కడ మీ రొమాన్స్ ఏంటన్నయ్య? రొమాన్స్ కాదు, మీ వదిన చేసిన న్యూసెన్స్. నేనే న్యూసెన్స్ చేశాను? చాలే నోర్మై. బుర్కా వేసుకొచ్చి ఆ అమ్మాయిని కొట్టింది నువ్వే. మీరు చాలా జీనియస్ శ్రీవారు. అక్కడెక్కడ భగత్ నగర్ లో సంఘటన జరిగితే ఇక్కడ జూబ్లీ హిల్స్ లో మన ఇంట్లో నా కళ్ళు చూసి గుర్తుపట్టారు. అయినా నేను చాలాసార్లు చెప్పాను కదా బామ్మ, మా శ్రీవారు పొరపాటున డాక్టర్ అయ్యారనుకుంటా, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేవారు. నాకెప్పుడు చెప్పావే? ఇప్పుడు చెప్తున్నానుగా, అనుకుని పోవచ్చు కదా. నిజమే నిజమే. నా మనవడు పోలీస్ ఆఫీసర్ కావాల్సిన వాడు. ఇంక చాలే ఆపండి. ఒకరికి ఇద్దరు తయారయ్యారు. అసలు మీకు బుద్ధి ఉందా? ఈ సంగతి బయట తెలిస్తే మన పరువు సంగతి ఏమవుతుందో ఆలోచించారా? పోను పోను నీ తింగరతనం మరీ ఎక్కువైపోతుంది. తింగరతనం ఏంటి శ్రీవారు? ఆయన బుర్ర పెట్టి ఆలోచించండి. తెలివిగా నేను మిమ్మల్ని పెద్ద ప్రమాదం నుంచి బయటపడేశాను. హే, నీకేమైనా మెంటలా? నన్ను ప్రమాదంలో నుంచి బయటపడేయడం ఏంటి? అయ్యో, ఇవాళ రేపు సొసైటీ అస్సలు బాలేదు శ్రీవారు. కొంతమంది అమ్మాయిలు బ్యాగ్ లో పెప్పర్ స్ప్రే పెట్టుకుని తిరుగుతున్నారు తెలుసా? అదిని చూసి అబ్బాయిల మీద స్ప్రే కొట్టి ఎత్తుకెళ్ళిపోతున్నారు. అబ్బాయిలు కతే అమ్మాయిలను కిడ్నాప్ చేస్తారు, నువ్వేంటి రివర్స్ లో చెప్తున్నావు? కాలం మారింది శ్రీవారు. నీ పొంద మారింది. మీరు కిడ్నాప్ కాకుండా అపాయం నుంచి నేను బయటపడేస్తే భుజం తట్టి మెచ్చుకోవాల్సింది పోయి తిడతారండి శ్రీవారు. చెప్పవండి బామ్మ నువ్వు. అవును, ప్రియా సమయానికొచ్చి ఆ అమ్మాయిని కొట్టకపోయి ఉంటే నిన్నెవరు కిడ్నాప్ చేశారో అర్థం కాక తిండి నిద్ర మానేసి అందరం టెన్షన్ పడిపోయేవాళ్ళం. మా మనవరాలి వల్లే క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చావు. మీ ఇద్దరికి ఏదో అయింది. ఇంక శ్రీవారు అమ్మాయిల జోలికి పోరు. అసలేంటిదంతా? అమ్మాయి అంటున్నారు, నువ్వేమో కొట్టావంటున్నారు. నాకేం అర్థం కావటం లేదు. ఏం లేదు అత్తయ్య గారు, మీరు వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ బామ్మ. గుడ్ నైట్ నేహా. గుడ్ నైట్. నువ్వు చేయబట్టే ఇంత రచ్చ జరిగింది. ఇక పడుకో. ఏడ్చినట్టుంది. బుర్కా వేసుకుని భయపెట్టింది నువ్వు, మళ్ళీ నన్నంటావేంటి? నిన్ననకి ఇంకెవరిననాలి? నీ గోలకే అందరూ లేచొచ్చారు. ఇంకా పడుకా. ఆశలేవో రెక్క విప్పుకున్నవి, చిట్టి చిట్టి ఊసులేవో రేకు విచ్చుకున్నవి. కొత్త కొత్త పిలుపులే గుండె మీటుతున్నవి.
ఏంటి అలా చూస్తున్నారు? రాధిక, పికాసో చిత్రం, అజంతా శిల్పం కలకలిపిన అందం నీలో కనిపిస్తుంటే చూడకుండా ఏం చేయమంటావు? కళ్ళని కలువలతో ఎందుకు పోల్చారో తెలీదు. పెదవులని గులాబీ రేకులని ఎందుకన్నారో తెలీదు. మెడని శంఖంతో ఎందుకు ముడిపెట్టారో నాకింకా బోధపడలేదు. బహుశా వాటితో వర్ణించే కవులు నిన్ను చూసుండరు. అవి కూడా నిన్ను చూస్తే నీ అందానికి ఆశ్చర్యపోయి చూస్తాయి. రాధిక, నీ అందం నన్ను మైమర్పిస్తుంటే నీ చూపులు నా గుండెల్లో గుచ్చుకుని పోతుంటే నీ చిరునవ్వు నా మనసుని డిస్టర్బ్ చేస్తుంటే తలలోని మల్లెపూలు కూడా సిగ్గుపడేలా ఆకాశంలోని చందమామ ఈ నేల మీదకొచ్చినట్టు అనిపిస్తుంది. అల్లుడు, 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 ఒక నిమిషం. ఏంటి మావయ్య? నీకోసం మీ మేనేజర్ వచ్చాడు అల్లుడు. ఇప్పటికైనా మనం కోట్ చేసిన డీటెయిల్స్ని, అమౌంట్ని, మిగతా ఆడిటింగ్ రిపోర్ట్స్ని ట్రాన్స్ఫర్ చేశారా లేదా మేనేజర్ గారు? చేయలేదు సార్. మీకు అసలు కొంచెమైనా బుద్ధుందా? వర్క్ డెడికేషన్ లేకుండా ఎందుకండి ఉద్యోగాలు చేసి మాకు ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు? అరే, అమ్మ అక్కడికి చేరేలోపు మనం వర్క్ పూర్తి చేసి వాటిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయలేకపోతే, అమ్మ యుఎస్కి వెళ్ళి అక్కడ సక్సెస్ఫుల్గా బిజినెస్ డీల్ పూర్తి చేయలేకపోతే అక్కడికి వెళ్ళి ఏంటండి ప్రయోజనం? అంటే కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ వల్ల మనం ఏం చేయలేకపోయాం సార్. బ్యాంక్ టైం కూడా అయిపోయింది. సాకులు చెప్తే పని అవ్వదు మేనేజర్ గారు. మీరు చేసిన బుర్ర తక్కువ పని వల్ల చేసిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. మీ నిర్లక్ష్యం పెద్ద డీల్ పోవడానికి కారణం అవుతుంది. ఇప్పుడు ఎలా? లేట్ అయింది కదా సార్. ఈ టైంలో అంటే ఆపండి. రేపు ఉదయం అమ్మ క్లయింట్స్ దగ్గరికి చేరేలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పని పూర్తి చేసి తీరాలి. పదండి, ఆడిటర్ దగ్గరికి వెళ్దాం. ఏమండి? 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 ఏమైందండి? పిన్ని, పెట్టండి. అల్లుడు సార్. ఏమండి? సార్, కైలాష్ బాబాయ్, భయంగా ఉంది బాబాయ్.